పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో చికట్పల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకి విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ కి తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ జారీ చేసింది. ఇక మరోవైపు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఫిలిం రిపోర్టర్ కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి, చెప్పండి, మొత్తంగా అల్లు అర్జున్ ఈ రోజు 11 గంటలకి విచారణకి హాజరయ్యే అవకాశం ఉందా? అక్కడ ప్రస్తుతం వారి ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ గాయత్రి, ఈ నెల 4వ తేదీన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సందర్భంగా అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒక మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మధ్యంతర బెయిల్ ద్వారా వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ కి మళ్ళీ కూడా ఈ నిన్న చిక్కడపల్లి పోలీసులు అయితే కూడా మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకి విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోని అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 11 గంటలకల్లా హాజరయ్యి విచారణకు హాజరు కావాలని అయితే తెలియజేస్తున్నారు. సో మళ్ళీ మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు హాజరు అవ్వాలి అనే నోటీసులు రావడానికి ముఖ్యమైన కారణం అయితే ఏంటంటే, మనకి మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడమా, లేదు అంటే సిపి ఆనంద్ రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ ముఖ్యమైన కారణం అన్నది అయితే కనుక తెలియరావాల్సి ఉంది. ఎందుకు అంటే కూడా ఈ మధ్యంతర బెయిల్లో వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ అనేది పెట్టడం అన్నది అయితే చేయకూడదు. ఒక విచారణలో ఉన్న ఒక ముద్దాయి అయితే కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు. కానీ ప్రెస్ మీట్ పెట్టడం అండ్ అలానే సిపి ఆనంద్ రిలీజ్ చేసిన ఈ సీసీ ఫుటేజ్ లో వచ్చేసి ముఖ్యంగా కూడా ఇక్కడ బౌన్సర్ల తాలూకా ఏదైనా వాళ్ళదే మెయిన్ తప్పులా కనిపించడంతో దానికి విచారణకు రమ్మన్నారా అన్న విషయాన్ని అయితే తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పుడైతే చూసుకుంటే కనుక అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే కూడా పోలీసులు భారీగా మోహరించి అయితే ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే పటిష్టమైన భద్రతని, ఎవరును కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎవరు వచ్చి మళ్ళీ ఎటువంటి దాడులు చేయకుండా ఉండాలని చెప్పేసి అయితే అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే కూడా పోలీసులు అయితే గస్తీ కాస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ అప్డేట్ గాయత్రి. రైట్ కీర్తి, మనం మొన్న ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు కూడా కొంచెం అన్క్లారిటీగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అల్లు అర్జున్. అలాగే ఇప్పుడు ఈ రోజు విచారణలో కూడా కొంత ఆయనకి నిజంగా విషయం మీద అవగాహన ఉండి మాట్లాడే అవకాశం ఉందా? అసలు ఏ కోణాల్లో విచారించే అవకాశం ఉంది? అదే గాయత్రి, మెయిన్ థింగ్ ఏంటంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రశ్నించారు, అసలు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాగ ఒక బెయిల్లో ఉన్న ముద్దాయి మీడియాతో మాట్లాడవచ్చా, అసలు దీనికి కారణం ఏంటి, తనని అంటే అల్లు అర్జున్ ని పర్సనల్ గా అల్లు అర్జున్ తాలూకా క్యారెక్టర్ ని పర్సనల్ గా అందరూ కూడా ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే ప్రెస్ మీట్ పెట్టి తన మీద ఎటువంటి ఫాల్స్ అలిగేషన్స్ చెయ్యొద్దు అని చెప్పేసి అల్లు అర్జున్ అయితే మాట్లాడడం జరిగింది. సో దీని మీద అంటే ఆ ప్రెస్ మీట్ మీద విచారణ జరగనుందా, లేదు అంటే ఆ సీసీ ఫుటేజ్ లోని బౌన్సర్లు తోసివేయడం ద్వారానే అక్కడ తొక్కిసలాట జరిగి ఆ రేవతి అనే మహిళ మరణించింది అనేది దాని మీద విచారణ జరగనుందా అనేది అయితే మనకైతే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇది మన దగ్గర ఉన్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కీర్తి.